మిగతా వార్తల్లో కేంద్రంలో హంగ్ వస్తే బీఆర్ఎస్ఏ కీలకమట మాట్లాడుతున్నాడయ్యా కేసీఆర్. కేంద్రం అట హంగ్ వస్తుందట, ఈయన చాలా కీలకం కాబోతున్నాడట. ఈయనకు వచ్చే లింగు లిటుకుమని 0 లేదా 1 సీటుతోని ఈయనట కీలకం కాబోతున్నాడట. 14-15 సీట్లు గెలిస్తే పేగులు దిగేదాకా కొట్లాడతాడట. వామ్మో, 14-15 సీట్లు కావాలట ఈయనకి. ఇంట్లో ఈ 4 ఇంట్లో ఈ 1 తీసేయి, ఈ 5 తీసేయి, ఎటు చూసినా ఒకటే మిగులుతుంది. ఆ ఒక్కటి కూడా డౌటే. మొన్న అనుకున్నారు, మొన్నటిదాకా మెదక్లో ఏమైనా ఛాన్స్ ఉందేమో, ఎందుకంటే సిద్దిపేటలో హరీష్ రావు ఉన్నాడు, గజ్వేల్లో కేసీఆర్ ఉన్నాడు కదా, గెలిచే అవకాశం ఉందేమో అని. నిన్న మొన్న సర్వే రిపోర్ట్స్ సొంత పార్టీ నాయకులు చేసుకున్నారట. వెంకటరామరెడ్డి చేసిన సర్వేలో, బీజేపీ అండ్ కాంగ్రెస్ చేసిన సర్వేలో వెంకటరామరెడ్డి 3వ ప్లేస్కు పోయినట్టు. ఇప్పుడు 100 కోట్లు పెడతా అంటే 150 కోట్లు పెడతా అంటే కదా, అయినా కూడా జనం ఓట్లేస్తారు ఎందుకని అడిగిండట. అడిగితే చెప్పు తీసుకొని కొడతాట్టున్నారు సార్, మీరు చేసిన మోసానికి, ఈ సిద్దిపేట గజ్వేలు ఈ ప్రాంతంలో ఉన్న ముంపు బాధితులకు చేసిన మోసానికి చెప్పులతో కొడతాట్టున్నారు. ఇక కేసీఆర్ చేసిన మోసం ఎట్లా ఉన్నది, మిగతా ప్రాంతాల్లో వ్యతిరేకత కంటిన్యూ అవుతున్నది, మనం గెలిచే అవకాశాలు లేవు, 3వ ప్లేస్కి పోయినామని చెప్తున్నారట. 3వ ప్లేస్ ఇంకా దారుణమైన సిచ్యువేషన్ అట అది. మన బతుకులు బాగుపడాలంటే పార్టీ గెలవాలి, కాంగ్రెస్ హామీల గురించి మాట్లాడితే జైల్లో వేస్తాడట. కేసీఆర్ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా, కడియం బీఆర్ఎస్కు ద్రోహం చేసిండు, 3 నెలల్లోనే బై ఎలక్షన్ వస్తుంది, హన్మకొండలో బీఆర్ఎస్ చీఫ్. నా పాయింట్ ఏంటంటే, హంగ్ వస్తుంది అని అంటున్నాడు. ఎట్టొస్తుంది హంగ్ వచ్చే అవకాశాలు ఎంతవరకు? సరే, హంగ్ వస్తుంది అనుకుందాం, ఓకే, ఆ చర్చ కూడా ఉన్నది. హంగ్ వచ్చే అవకాశమే ఉంటే నీకెన్ని సీట్లు వస్తాయి? ఈయనకట 14-15 సీట్లు అడి. నీ బొంద, నీకు అసలు క్యాండిడేట్స్ పోటీ చేయడానికే నాకు ఈ పార్టీ వద్దురా బాబు అని రంజిత్ రెడ్డి పారిపోయి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు. కడియం శ్రీగారి కూతురు పారిపోయి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నది. ఇట్లా చాలామంది మాకొద్దురా బాబు మీ టికెట్లని పారిపోయారు. ఈయనట 14-15 సీట్లు గెలుస్తాడట. దేశంలో మొత్తం పేగుల దిగేదాకా కొట్లాడతాడట. 2014కి ముందు ఇదే ముచ్చట చెప్పినావు, 2019 పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు ఇదే ముచ్చట చెప్పినావు. మమతా బెనర్జీ ఉన్నది, తమ్ముడు నువ్వు ముందుకు పోని వెనకాల వస్తా అని చెప్పింది. ఇక మన కొట్లాటే, కేంద్రంలో మనదే అధికారం, సారు కారు 16 అంటే జనాలు ఏం చేసిర్రు? 9 సీట్లు ఇచ్చిర్రు. 3 కాంగ్రెస్కి వదిలేసిర్రు, 4 బీజేపీకి వదిలేసిర్రు, 1 ఎంఐఎంకి పోయింది. నీకు మిగిలింది ఎంత? 9. ఎప్పుడు? పవర్లో ఉన్నప్పుడే, అధికారంలో ఉన్నప్పుడు 80 పైన సీట్లతో 2018లో 6 నెలలకు ముందే గెలిచిన తర్వాత జరిగిన ఎలక్షన్స్లో నీకు వచ్చిన సీట్లు 9. ఇప్పుడు పార్టీ సర్వనాశనమైంది, కూతురు జైల్లో ఉన్నది, నువ్వు నీ కొడుకు ఎప్పుడు పోతాడో తెలియదు, నీ అల్లుడితో సహా. దిక్కుతోచని పరిస్థితిలో ఏమీ చేయలేని నీ సిచ్యువేషన్లో ఉన్న నీకట 14-15 కావాలన్నట్టు. నాకు సరిపోతా? 25 వద్దా? మనల్ని జనం ఓడించలే, మనమే ఓడించుకున్నాం. ఈ అబ్బా, ఇది మార్చర్రా బాబు, ఈయనని మార్చరు. నిన్నేమన్నాడు అండి? జనం తప్పు చేసిర్రు, జనం మోసం చేసిర్రు, జనం మోసపోయిర్రు. ఈ లైన్ ఏమో నిన్న చెప్పిండు, అంటే మొన్నటి మీటింగ్లో చెప్తే నిన్న పేపర్లలో వచ్చింది. నిన్నేం చెప్తుండు? మనల్ని జనం ఓడించలే, మనమే ఓడించుకున్నాం. సిరిసిల్ల బీఆర్ఎస్ మీటింగ్లో కేటీఆర్, అధికారులు పోలీసులు రూలింగ్ పార్టీకి తొత్తులుగా మారిండ్రు. ఎప్పుడు? అప్పుడా? ఇప్పుడా? అప్పుడు రాధాకిషన్ రావు వాడు చెప్తున్నారు కదా, పైసలని మేము పోలీస్ వెహికల్లే పంచినామని. 12 సీట్లు వస్తే రాష్ట్రాన్ని శాసిస్తాం, వాళ్ళు మళ్ళీ మన మాటే వింటారు, రాముడు అందరివాడు, మనం కూడా జై శ్రీరామ్ అందామని కమెంట్ అట. ఈయనేమో 12 సీట్లు అంటుండు, ఈయనేమో 14-15 అంటుండు. జర ఇద్దరు కలిసి రాత్రి కూర్చొని ముచ్చట పెట్టుకొని తెల్లారి మీటింగ్లలో అటెండ్ కండి. ఇప్పుడు కొడుక్కి జర చెప్పు, అరే నాయన నువ్వు ఇంట్లో ఉండరా నాయన, నువ్వు బయటికి వెళ్ళకరా నాయన అని కొడుక్కు చెప్పు. తండ్రి ఏమో తిరిగి జనానికి 300-400 ఇచ్చి జనాన్ని మొత్తం తీసుకొచ్చి ఆ నమస్తే తెలంగాణ పేపర్లో, టీ న్యూస్లో పెద్ద వార్తలు వేయించి, ఓ కేసీఆర్ మీటింగ్ ఇంతమంది వచ్చిరని కొంత ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏది 300-500 ఇచ్చి ఒక్కొక్కరికి. కొడుకు ఏమో తండ్రి చేసిన పని, అరే అట్లీస్ట్ కనీసం ఉన్న ఓటు బ్యాంక్ అయినా కాపాడుకుందాం అని తండ్రి ప్రయత్నం చేస్తుంటే, బీఆర్ఎస్ ఓట్లు బీఆర్ఎస్కైనా పడిపించుకుందామని తండ్రి ప్రయత్నం చేస్తుంటే, ఈయన సందట్లో సడేమియాలాగా మధ్యలో దూరి మొత్తం సర్వనాశనం చేస్తున్నాడు. ఒకవైపు ఏమో కవిత ముంచింది, కవిత పేరు ఎత్తకుండానే కేసీఆర్ మీటింగ్లు స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కడన్నా ఏ మీటింగ్లో అయినా కవిత ఫోటో ఉందా? కవిత పేరు ఎవరైనా ఎత్తుతున్నారా? నిజామాబాద్కైనా వెళ్ళండి, నిజామాబాద్లో ఏ బీఆర్ఎస్ మీటింగ్లో అయినా కవిత ఫోటో కానీ కవిత మాట కానీ ఎక్కడైనా వినబడుతుందా? కవితను అన్యాయంగా చేశారన్న దానిపైన నిజామాబాద్లో ఎలక్షన్ జరగాలి. ఇప్పుడు కవిత అన్యాయంగా అరెస్ట్ అయితే, అక్రమంగా అరెస్ట్ అయితే, ఆ ఎజెండాతోనే నిజామాబాద్లో ఎలక్షన్ జరగాలి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 17 సీట్ల మీద ఎలక్షన్ జరగాలి. ఆ ప్రయత్నం ఏమైనా జరుగుతున్నదా? అన్యాయంగా ఆడబిడ్డను అరెస్ట్ చేశారన్న మాటన కనీసం వీళ్ళ నోటి నుంచి వస్తుందా?
చెప్పుకోలేకపోతున్నారు. కారణం ఏంటి? చేసింది కాబట్టి. జనం బలంగా విశ్వసిస్తున్నారు, సారా దందా చేసింది, ఇంత దుర్మార్గురాలని జనం అనుకుంటున్నారు కాబట్టి ఆ బురదని పార్టీకి అంటించుకోకుండా, దాన్ని జనంలో డిస్కషన్ చేయకుండా వీళ్ళే ఆ నినాదాన్ని ఎత్తుకోవట్లే. అంటే వీళ్ళకి 14-15 ఏడు వస్తాయి, 12 ఏడు వస్తాయి. వీళ్ళకి వచ్చేది ఎక్కడైనా వస్తే ట్రయాంగిల్ ఫైట్లో ఒక సీట్ రావాలా, లేకపోతే 0. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే కేసీఆర్ రోడ్ షోలు బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపోటముల మీద ప్రభావం చూపిస్తుంది అనడంలో సందేహం లేదు. బీఆర్ఎస్ కనుక తన ఓటు బ్యాంకును తను నిలుపుకోగలగడం, అండ్ దట్టు ఇంకొక ప్రాబ్లం ఏం జరుగుతుందంటే ఇక్కడ బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చాలా నియోజకవర్గాల్లో బీజేపీ వైపు వెళ్లే అవకాశం కనిపిస్తున్నది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఈ కేసీఆర్ రోడ్ షోల వల్ల, ఈ ప్రచారం వల్ల తనకు తానుగా నిలుపుకోగలిగితే కొంత బీజేపీకి నష్టం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇంకొకటి ఉన్నది. కేసీఆర్ ఎంత బలంగా ప్రజల్లోకి వెళ్తే కొంత ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంక్ కూడా కేసీఆర్కి వచ్చే అవకాశం ఉండి కాంగ్రెస్కి నష్టం జరుగుతుంది. అంటే వన్ సైడ్గా కాంగ్రెస్కి వెళ్లాల్సిన ఓటు బ్యాంకు ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంక్, క్రిస్టియన్ ఓటు బ్యాంక్ అంతా కొంత మేరకి కొంత పర్సంటేజ్ కేసీఆర్ వైపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా కాంగ్రెస్కి నష్టం జరుగుతుంది, అట్లా బీజేపీకి నష్టం జరుగుతుంది. సో వీళ్ళ గెలుపోటముల మీద మాత్రమే కేసీఆర్ ప్రభావం చూపించగలుగుతాడు తప్ప తను ఒక్క సీటు కూడా గెలవలేడు. గెలిస్తే 1 లేకపోతే 0, అంతకుమించి ఆప్షన్ లేదు.